ఊబకాయం ఆధునిక ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒక నిశ్శబ్ద మహమ్మారి. అనూహ్యంగా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ఇప్పటిదాకా గంటల తరబడి వ్యాయామాలు, కఠినమైన ఆహార నియమాలు, అవసరమైతే నొప్పిని భరించే ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు బరువు తగ్గడం అనేది ఒక మాత్రతో సాధ్యమయ్యే రోజులు వచ్చేసాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆరోగ్య రంగంలో ఒక సంచలన మార్పుకు శ్రీకారం చుట్టింది. ఊబకాయాన్ని వెన్నెలా కరిగించే ఫౌండాయో అనే మాత్ర వినియోగానికి యుఏఈ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రముఖ ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ అభివృద్ధి చేసిన ఈ మాత్ర బరువు తగ్గించే చికిత్సలో ఒక విప్లవంగా మారుతోంది. ఇప్పటి వరకు బరువు తగ్గడానికి GLP-1 వంటి మందులను కేవలం ఇంజెక్షన్స్ రూపంలోనే తీసుకోవాల్సి వచ్చేది. అయితే కఠినమైన వ్యాయామ ప్రక్రియలు కూడా చేయాల్సి ఉండేది. కానీ ఈ కొత్త మాత్రను నేరుగా నోటి ద్వారా తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం అంటే అది విప్లవాత్మక మార్పు అని చెప్పొచ్చు. సూది అవసరం లేని ఈ ప్రత్యామ్నాయాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన దేశాలలో యుఏఈ ఒకటిగా నిలిచింది. ఈ మాత్రను భోజనంతో సంబంధం లేకుండా రోజుకొకసారి వేసుకుంటే సరిపోతుంది. ఇది రోగులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. అమెరికా FDA నుంచి కూడా ఈ మాత్రకు ఇప్పటికే ఆమోదం లభించింది. క్లినికల్ ప్రయోగాల్లో ఈ మాత్ర వాడిన వారు దాదాపు 15% వరకు బరువు తగ్గినట్టు తేలింది. ఇది శరీరంలోని ఆకలిని నియంత్రించే హార్మోన్స్ లా పనిచేస్తుంది. దీనివల్ల కడుపు నిండిన భావన కలిగి ఆకలి తగ్గుతుంది. ఫలితంగా మనం తక్కువ క్యాలరీస్ ఫుడ్ ని తీసుకుంటాం. అయితే ఇది కేవలం సౌందర్యం కోసం వాడే మందు కాదు. కేవలం వైద్యుల పర్యవేక్షణలో ఖచ్చితమైన మార్గదర్శకాలకు లోబడి మాత్రమే దీనిని యూజ్ చేయాలి. యుఏఈలోని ఫార్మసీస్ లో ఈ మే నెల నుంచి ఈ మాత్ర అందుబాటులోకి రానుంది. బరువు పెరగడం వల్ల వచ్చే మధుమేహం, గుండె జబ్బుల నుండి తప్పించుకోవడానికి ఈ టాబ్లెట్ ఒక వరంలా మారుతుందని ఆరోగ్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్త మందు పనితీరు, దాని ఫలితాల గురించి లోతుగా విశ్లేషిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. వందలాది మందిపై నిర్వహించిన పరిశోధనల ప్రకారం ఈ టాబ్లెట్ ని 72 వారాల పాటు క్రమం తప్పకుండా వాడిన వారు సగటున 12 కిలోల వరకు బరువు తగ్గినట్టు నిపుణులు చెప్తున్నారు. బరువు తగ్గటంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్, రక్తపోటు కూడా అదుపులోకి వస్తాయి. అయితే ఈ టాబ్లెట్ వాడే ప్రారంభ దశలో వికారం, జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ చికిత్స ప్రారంభించే ముందు రక్త పరీక్షలు, మెటబాలిక్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI 30 కంటే పైన ఉన్నవారు లేదా BMI 27 ఉండి రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలతో బాధపడేవారు మాత్రమే ఈ మాత్ర వాడటానికి అర్హులు. ఒక టాబ్లెట్ ధర విషయానికి వస్తే దీని ధర నెలకు ఉపయోగించే మాత్రలకి సుమారు $149గా ఉండే అవకాశం ఉంది. అంటే రోజుకి ఒక టాబ్లెట్ కాస్ట్ సుమారు $400 కావచ్చు. అయితే ఇన్సూరెన్స్ కంపెనీల నిబంధనలను బట్టి ఈ ధరలో మార్పులు కూడా ఉండొచ్చు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. బరువు తగ్గడం అనేది కేవలం టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ వంటి షార్ట్ కట్ మార్గాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఖచ్చితమైన వ్యాయామం, సరైన ఆహార నియమాలు పాటించినప్పుడే ఈ మందులు సమర్థవంతంగా పనిచేస్తాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఈ టాబ్లెట్ ని అస్సలు వాడకూడదని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. షార్ట్ కట్ మార్గాల కంటే ఆరోగ్యకరమైన జీవన శైలి ఎప్పుడూ మేలైనదని గుర్తుంచుకోవాలి. ఈ టాబ్లెట్ ని కేవలం ఒక సహాయకారిగా మాత్రమే చూడాలి తప్ప వ్యాయామానికి ప్రత్యామ్నాయంగా భావించకూడదు. యుఏఈ తీసుకున్న ఈ డెసిషన్ ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. సూది లేకుండా బరువు తగ్గడం అనేది వైద్య రంగంలో ఒక పెద్ద ముందడుగుగా ఆయా దేశాలు పరిగణిస్తున్నాయి. కానీ అది నిజం కాదని అంటున్నారు వైద్య నిపుణులు. మరోవైపు ఊబకాయం సమస్య ప్రపంచాన్ని జలగలా పట్టిపీడిస్తోంది. మారుతున్న లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడం వల్ల అధిక బరువు అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య ఇప్పటికే 100 కోట్లు దాటిందని నివేదికలు చెప్తున్నాయి. గతంలో కేవలం పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు స్కూల్కి వెళ్లే చిన్నపిల్లలను, టీనేజర్స్ ని కూడా వేధిస్తోంది. 1990 నాటితో పోలిస్తే ఊబకాయ బాధితుల సంఖ్య ఏకంగా 4 రెట్లు పెరిగిందని చెప్తున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఊబకాయ బాధితుల్లో 88 కోట్ల మంది పెద్దలు ఉండగా సుమారు 16 కోట్ల మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
పెద్ద వయసు మహిళల్లో ఊబకాయం రెండింతలు పెరిగితే పురుషుల్లో 3 రెట్లు పెరిగిందని లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. విచిత్రం ఏంటంటే పేద దేశాల్లో పోషకాహార లోపం వల్ల కూడా ఊబకాయం పెరుగుతోంది. అధిక బరువు అనేది కేవలం చూడ్డానికి ఇబ్బందిగా ఉండటమే కాదు, అది గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్స్ మరియు దీర్ఘకాలిక అనారోగ్యాలకు మూల కారణం అవుతోంది. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు అధిక బరువుతో బాధపడతారని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ హెచ్చరించింది. అంటే ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ జనం మామూలు కన్నా ఎక్కువ పరిణామంలో శరీరంతో ఉంటారని చెప్తోంది. ఈ పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వాలు కేవలం మందులపైనే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడంపై కూడా దృష్టి పెట్టాలి. పాఠశాల స్థాయి నుంచే శారీరక శ్రమ, సరైన ఆహారపు అలవాట్లపై పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. లేకపోతే భవిష్యత్తు తరాలు శారీరకంగా ఉబ్బిపోయి అనారోగ్యంతో బలహీనపడే ప్రమాదం ఉంది. ఊబకాయం అనేది వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, అది ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా భారం చూపిస్తుంది. వైద్య ఖర్చులు పెరగటం, ఉత్పాదకత తగ్గడం వంటివి దీనివల్ల సంభవిస్తాయి. మన శరీరం తను రాబోయే కాలంలో వచ్చే ప్రారంభ హెచ్చరిక సంకేతాలను గుర్తించడం ద్వారా ఊబకాయం బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. కారణం లేకుండా బరువు పెరగడం, ఆహారంలో మార్పులు లేకపోయినా బరువులో పెరుగుదల ఉండటం అనేది మొదటి సంకేతం అంటారు నిపుణులు. తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ ఎప్పుడూ అలసిపోయినట్టు అనిపించడం, కొద్దిపాటి శ్రమకే శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలను విస్మరించకూడదు. శరీర బరువు పెరగడం వల్ల మన గుండె, ఊపిరితిత్తులు, కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం అనేది అత్యంత ప్రమాదకరమైన సంకేతం. ఇది అవయవాలను చుట్టుముట్టే కొవ్వుకు దారితీసి గుండె జబ్బులు మరియు మధుమేహం ముప్పును పెంచుతుంది. అలాగే తరచుగా ఆకలి వేయటం, స్వీట్స్ లేదా అధిక క్యాలరీస్ ఫుడ్ తినాలి అని అనిపించటం కూడా హార్మోన్స్ అసమతుల్యకు నిదర్శనం. అదనపు శరీర బరువు మోకాళ్ళు, తుంటి మరియు వీపు భాగంలో కీళ్ల నొప్పులకు దారితీస్తుంది. నిద్రలేమి లేదా స్లీప్ అప్నియా వంటి సమస్యలు కూడా ఊబకాయంతో ముడిపడి ఉన్నాయి. మెడ బహుమూలాల వద్ద చర్మం ముదురు రంగులోకి మారటం కూడా జీవక్రియ దెబ్బతిన్నదని చెప్పడానికి ఒక సూచన. ఈ ప్రారంభ లక్షణాలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే పరిస్థితి విషమించకుండా చూసుకోవచ్చు. వ్యాయామం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం ద్వారా బరువుని అదుపులో ఉంచుకోవచ్చు. ఊబకాయం అనేది మనం కొని తెచ్చుకునే అనారోగ్యం. ప్రారంభంలోనే దీన్ని గుర్తించి జీవన శైలిలో మార్పులు చేసుకుంటే మధుమేహం, కీళ్ల సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యం మహాభాగ్యం అన్న సామెత మనందరికీ తెలిసిందే. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బరువుపై నియంత్రణ తప్పనిసరి. లేదంటే యుఏఈలో మాదిరిగా ఒక్కో టాబ్లెట్ కొనుక్కుని వాడాల్సి ఉంటుంది. ఆ మందులు ఎంత భారతదేశంలో తయారైనా వారికంటూ రేట్ నిర్ణయించుకునే అధికారం ఉంటుంది. అది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు.